CMR Shopping Mall grand opening on 10th September in Miapur. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఫ్లాక్స్ సీడ్స్ బాగా పనిచేస్తాయని చెప్తూ ఉంటారు. అయితే అసలు ఫ్లాక్స్ సీడ్స్లో అసలు ఏముంటాయి, సో ఇది షుగర్ని తగ్గించడానికి ఏ విధంగా పనిచేస్తుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ డైటీషియన్ జ్యోతిర్మయి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు డయాబెటీస్ ఉందంటే, షుగర్ వ్యాధి అందరు సెట్ చేస్తూ ఉంటారు. ఏ ఫుడ్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, ఏ ఫుడ్స్ తీసుకుంటే షుగర్ బాగా పెరిగిపోతుంది, ఎట్లా అవాయిడ్ చేయాలి, ఇలాగా. ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు బాగా పనిచేస్తాయని చెప్తూ ఉంటారు. అంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇట్లా. సో అవిసె గింజలు తీసుకుంటే డయాబెటీస్, షుగర్ వ్యాధి నిజంగానే కంట్రోల్లో ఉంటుందా, ఎట్లా తీసుకోవాలి? చాలామంది అంటే తీసుకున్న వాళ్ళు, మీరు లాస్ట్ టైం ఎపిసోడ్లో చెప్పినప్పుడు కింద కొంచెం మాకు బ్లోటింగ్గా అనిపించింది ఇలా రాశారు, అట్లా కూడా అవుతుందా? సో జనరలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలు రికమెండ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ డైట్ కనుక తీసుకున్నట్టు అవుతాయి. అంటే డయాబెటీస్ రాకముందు వాళ్ళు ఎలా తీసుకుంటారంటే రైస్ ఎక్కువ తీసుకుంటారు, కర్రీ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే ప్రతి ఇళ్లలో మనం ఇది కామన్గా చూస్తూ ఉంటాం. రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటారు, కర్రీ కూడా తక్కువనే ఉంటుంది. మళ్ళీ ప్రోటీన్ ఇలాంటివి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేది వాళ్ళ ప్లేట్లో కనిపించవు. సో ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడే కానీ డయాబెటీస్ ఉన్నప్పుడు ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకుంటే ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కొంచెం తక్కువగా, స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు హై గ్లైసమిక్ ఇండెక్స్, లో గ్లైసమిక్ ఇండెక్స్ అని చెప్తూ ఉంటాం. హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే మనకి వైట్ రైస్ వస్తుంది, దాంతోపాటు మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ వచ్చేస్తాయి. కొన్ని కార్బ్స్ అన్నీ మనకి హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకి వస్తాయి. ఎప్పుడైతే హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకుంటామో తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి. సో అదే సేమ్ హై గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్నే మీరు డిఫరెంట్ వేలో తింటే మీకు షుగర్ లెవెల్స్ అంత స్పైక్ అవ్వవు. అంటే ఎగ్జాంపుల్, ఒక ప్లేట్ ఉంది, ఒక ప్లేట్లో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉన్నాయి, కొంచెం 25% కార్బ్స్ ఉన్నాయి, 25% ప్రోటీన్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడే కానీ డయాబెటీస్ ఉన్న, వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా కానీ మీరు ఇలాంటి మెథడ్ కనుక ఫాలో అవుతే షుగర్ లెవెల్స్ అంతా స్పైక్ అవ్వవు అనమాట. ఫస్ట్ కంప్లీట్ ద ఫ్రూట్స్, వెయిట్ ఫర్ 15 to 20 minutes. దాని తర్వాత వెజిటేబుల్స్ తీసుకోండి, మంచిగా అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకోండి. దాని తర్వాత ప్రోటీన్, దాని తర్వాత కార్బోహైడ్రేట్స్. ఇలా తీసుకుంటే షుగర్ లెవెల్స్ అంత తొందరగా స్పైక్ అవ్వదు. దిస్ ఇస్ వాట్ వీ జనరలీ సజెస్ట్. సో కొంతమందికి ఇలా తీసుకోలేకపోతారు, అంటే ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి. దానికన్నా బిఫోర్, అంటే మీల్కి బిఫోర్ జనరలీ ఫ్లాక్స్ సీడ్స్ కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను, బాగా నమలేసి తినేసాం. ఎందుకంటే మనకి ఓవరాల్గా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫుల్నెస్ ఫీలింగ్ వస్తుంది, సషైటీ ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ ఫుడ్ తినలేకపోతాం. వాటర్లో కలిపేసి తీసుకోవడం, పౌడర్ చేసి వాటర్లో కలిపేసి తీసుకోవడం వల్ల కడుపు ఫుల్ ఉంటుంది. దాని తర్వాత మనం ఫుడ్ తీసుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం. సో ఓవరాల్గా ఇంటేక్ తగ్గుతుంది అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఓకే, ఈ ఫ్లాక్స్ సీడ్స్ని అంటే ఇది కొంచెం నానబెట్టామనుకోండి, ఒక జెల్ లాగా అట్లా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని అసలు మనం ఎలా తీసుకోవాలి? ఫ్లాక్స్ సీడ్స్ యాక్చువల్లీ మనం బాగా నమిలేసి తింటే బెటర్, బట్ ఇప్పుడున్న జనరేషన్లో వీ డోంట్ చూ ప్రాపర్లీ. బికాజ్ మనం తినే ఫుడ్ 32 times చూ చేయాలి, ఇప్పుడు ఎవరు చేయట్లేదు. అదే ఫ్లాక్స్ సీడ్స్ అంటే మీరు అలాగే తినేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్ విల్ బీ సేమ్ ఇన్ ద పాటీ. సో ఇది కరెక్ట్గా కాదు. సో దీన్ని మనం ఏం చేయాలి, గ్రౌండెడ్ ఫ్లాక్స్ సీడ్స్ అంటాం. అంటే దాన్ని మిక్సీ చేసి కొంచెం గ్రౌండ్ చేసి తీసుకోవచ్చు, బట్ దీన్ని ఫ్రై చేయకుండా గ్రౌండ్ చేస్తే బెటర్. బికాస్ చాలా మంది ఏం చేస్తారంటే డ్రై రోస్ట్ చేస్తారు. డ్రై రోస్ట్ చేయడం వల్ల దాంట్లో ఉండే ఎసెన్షియల్స్ ఆయిల్ వెళ్ళిపోతాయి. సో అలాగే పౌడర్ చేసి దాన్నే బాగా నమిలేసి, లేదంటే మీరు సాలెడ్స్ పైన స్ప్రింకిల్ చేసి అలా తీసుకుంటే బెటర్. అండ్ ఇందాక మీరు అన్నారు చాలా మందికి బ్లోటింగ్ ఇలాంటివన్నీ కంప్లైంట్స్ వస్తాయని. ద ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, మీరు ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఏదైనా ఫైబర్ రిచ్ ఐటమ్ తీసుకున్నప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకుంటే డెఫినెట్లీ బ్లోటింగ్ ఉంటుంది. అండ్ ఇది వరకు మీకు ఎప్పుడూ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇంకా వేరే ఏ ఫైబర్ రిచ్ ఐటమ్స్ కానీ అలవాటు లేనప్పుడు, ఫస్ట్ టైం మీ బాడీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బ్లోటింగ్ సమస్యలు వస్తాయి. సో ఒకేసారి ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లం. సో క్వాంటిటీ అనేది చాలా తక్కువ నుంచి స్టార్ట్ చేయండి. జనరల్లీ మనం పిల్లలకి ఎలా స్టార్ట్ చేస్తాం, ఒకేసారి మనం అన్నం పెట్టేయం కదా, బికాస్ దాన్ని మిక్సీ చేసి కొంచెం పేస్ట్ లాగా పెట్టి వాళ్ళకి అలవాటు చేసి ఎలా బాడీ వాళ్ళకి అలవాటు అవుతుందో, మనం కూడా మన బాడీకి ఏదన్నా కొత్త ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి. ఫ్లాక్స్ సీడ్స్ తక్కువ క్వాంటిటీలో ఇచ్చి రెగ్యులర్గా మనం కొంచెం కొంచెం క్వాంటిటీ పెంచుకుంటూ పోయి వాటర్ కంటెంట్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. బికాస్ ఫైబర్ ఏంటి అంటే వాటర్ చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే మిగతా ఐటమ్స్ ఏది తీసుకున్నా కానీ ఫైబర్ బాగా డైజెస్ట్ అవ్వడానికి మనకి
వాటర్ ఎక్కువ కావాలి. ప్రతి 20 కేజీలకి మినిమం 1 లీటర్ నీళ్ళు ఉండేలాగా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ 60 కేజీస్ బరువు ఉన్నారనుకోండి, 3 నుంచి 3.5 లీటర్లు నీళ్ళు తీసుకోవాలి. అదే మీరు ఫైబర్ కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకొక 1/2 లీటర్ వాటర్ కనుక తీసుకున్నట్టు అయితే చాలా బెటర్ ఉంటుంది. ఓకే. అయితే ఫ్లాక్స్ సీడ్స్ని అసలు రోస్ట్ చేయకూడదు, పచ్చివే అలా పౌడర్ చేసి ఏదైనా సాలడ్స్లో తీసుకోవటం కానీ లేదంటే అలాగే ఫుడ్తో పాటు తీసుకోవడం కానీ చేయాలి, అంతేనా? ఎస్, అలాగే చేయాలి. ఎందుకంటే మనకి ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనమాట. సో జనరలీ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి ఎక్కువ మట్టికి చాలా మంది ఫ్లాక్స్ సీడ్స్ అనేవి తీసుకుంటారు. సో ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ALA రూపంలో ఉంటుంది, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో ఉంటుంది. అండ్ EPA DHA అంటాము. ఈ EPA DHA కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్సే. కానీ ఇవన్నీ ప్లాంట్ బేస్ సోర్సెస్లో దొరకవన్నమాట. ఓన్లీ మనకి ఒమేగా-3 దొరికేది ప్లాంట్ బేస్ సోర్సెస్లో అంటే వాల్నట్స్లో కానీ ఫ్లాక్స్ సీడ్స్లో కానీ ఉంటుంది. సో ఈ ఒమేగా-3 మరీ ఎక్కువగా రోస్ట్ చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం క్రంచీగా ఉంటే తినడానికి బాగా ఉంటుందని అంటారు. సో ఏ ఆయిల్ సీడ్స్ కానీ ఎక్కువగా రోస్ట్ చేస్తే దట్ ఈస్ నాట్ దాట్ బెనిఫిషియల్ అనమాట. సో అలాగే పచ్చిగా గ్రౌండ్ చేసి తీసుకోవడం వల్ల ఇంకెక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, చక్కగా చెప్పారండి. అంటే ప్రతిరోజు ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్సే కాదు ఎవరైనా కానీ ఒక క్వాంటిటీ ఇంత మోతాదు తీసుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ అంటే దానికి ఏమైనా మెజర్ ఉంటుందా? ఎస్ అండి, డెఫినెట్లీ. ఎందుకంటే ఆయిల్ సీడ్స్ కాబట్టి ఫైబర్ మరీ ఎక్కువగా కూడా తీసుకోవద్దు, బికాజ్ అగైన్ మళ్ళీ ఇంకెక్కువ బ్లోటింగ్ అవుతుంది. సో మనం రోజుకి 25 to 30 grams ఆఫ్ ఫైబర్ డైట్లో ఉండాలి. సో ఓన్లీ మనకి ఫ్లాక్స్ సీడ్సే కాకుండా మిగతా సీడ్స్ అండ్ నట్స్ ఫైబర్ ఎక్కువ ఉండే పీచు పదార్థాలు లైక్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా ఉండాలి. సో ఓవరాల్గా మనం తీసుకున్నట్టు అయితే నట్స్ అండ్ సీడ్స్ 1 handful తీసుకోవచ్చు అనమాట. లేదు ఓన్లీ మీరు సీడ్సే కన్జ్యూమ్ చేసుకుంటున్నారంటే 1 teaspoon తీసుకుంటే సరిపోతుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. నట్స్, సీడ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా మనకి ఆరోగ్య లాభాలు చేకూర్చేవే. షుగర్ ఉంది లేదు, బీపీ ఇలాంటి ఇష్యూస్తో పని లేకుండా నార్మల్గా ఎవరైనా వీటిని తగినంత మోతాదులో తీసుకోవచ్చు. లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే కనుక ఖచ్చితంగా బెనిఫిట్స్ అనేవి అందుతాయి. సో ప్రతిరోజు తీసుకుంటే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.